యొక్క మహిమ ఈ అడ్వెంట్ కాలమానంలో దేవుని యొక్క మందిరావరణంలో చేరినటువంటి ప్రియబడులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అడ్వెంటు అనే ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మరలా మనము జ్ఞాపకం చేసుకొని ఈ దిన లేఖన భాగమును మనం ధ్యానం చేసుకుందాం. అడ్వెంటు అనగా మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహిమ రాకడ. ఇది ఏ రాకడ అని మనము జ్ఞాపకం ఉంచుకుంటే మొదటి రాకడ జరిగి 2025 సంవత్సరాలు గడిచాయి. మరి ఏ రాకడ అంటే రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. రెండవ రాకడను గురించి పరిశుద్ధ గ్రంథం ఎక్కడైనా చెబుతూ ఉన్నదంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం చదువుతూ ఉంటే ప్రతి సందర్భము కూడా రెండవ రాకడను గురించే మనకు తెలియజేయబడుతూ ఉన్నది. కనుక మరి రెండవ రాకడలో ప్రభుతో కూడా మనం ఎత్తబడాలి అంటే ఎలా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ప్రతిదినము దేవుని యొక్క లేఖనాలను మనం చదువుతూ ఉన్నాం. కనుక గడిచినటువంటి ప్రభు పునరుద్ధాన దినాన మనము దేవుని యొక్క లేఖనాన్ని ముగించుకున్నాం. ఏమని మనము ముగింపును ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుని కుమారులము, రెండవది దేవుని రాజ్యమునకు వారసులము. ఈ మాటలను మనం చెప్పుకొని గడిచినటువంటి ప్రభు పునరుద్ధాన దినమున మనం దేవుని యొక్క ఆరాధన మరి ధ్యాన భాగమును ముగించుకున్నాం. అయితే చూడండి, మరి ఈ దిన లేఖనాలను మనము చూస్తే మనకు ఏ రాజు కావాలి అనే ప్రశ్న మొదటగా మన యొక్క మదికి మనము మరి వేసుకొని ఈ ధ్యాన భాగం ముందుకు మనము కొనసాగించుకుంటే చూడండి, ఇశ్రాయేలు మరి ప్రజలందరూ కూడా మెస్సయ్య కొరకు ఎదురుచూపులు సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది వారిలో విశ్వాసం బలపడిందే కానీ వారిలో విశ్వాసం మాత్రం సన్నగిల్లిపోలేదండి. ఎందుకొరకంటే వారు జీవిస్తున్నటువంటి జీవనాన్ని బట్టి వారికి ఉన్నటువంటి అవసరత ఏంటి అంటే వారికి మెస్సయ్య రావాలి, కావాలి కావాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు. కనుకనే చూడండి, క్రీస్తు శకము 63వ సంవత్సరంలో టైటాసు అనే చక్రవర్తి యెరూషలేమును జయించి ప్రజలను బానిసలుగా కొనిపోయాడు. చూడండి, కనుక మరి ఇశ్రాయేలు ప్రజలు వారు ఏమనుకున్నారు అంటే మేము దేవుని కుమారులము, దేవుని రాజ్యమునకు మేము వారసులమని చెప్పి వారు ప్రతిరోజు మాకు మెస్సయ్య వస్తాడు, మాకు విమోచన విడుదల కలిగిస్తాడు అనే ఆశ వారి హృదయంలో బలపడుతూ ఉన్నది. అయితే మెస్సయ్య వచ్చాడు, ఆయన కార్యము జరిగించుకొని వెళ్ళిపోయిన తరువాత 63వ సంవత్సరంలో మనం చెప్పుకున్నాము. టైటాసు అనే చక్రవర్తి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తూ వారి రాజ్యాన్ని జయించిన తరువాత ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరి యవనస్తులను బలవంతులందరినీ కూడా వారిని బానిసలుగా మార్చివేశాడు. కనుకనే చూడండి, పాలస్తీనా చరిత్ర జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. 50 సంవత్సరాలు ఏమైంది అంటే మరి అగ్నితో రగిలింది. గ్రామం 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 తగలబడిపోతూ ఉన్నదట. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథం వెనక ఉన్నటువంటి చరిత్రను మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు అగ్నితో మరి రగిలింది, తగలబడిపోయింది. ఆ ఒక్క పాలస్తీనా
ప్రాంతమే కాక గ్రామము కూడా తగలబడినట్లుగా మనకు చరిత్ర తెలియజేయబడుతున్నది. అయితే చూడండి, పాలస్తీనాపై మరలా ఎదోము వాడైనటువంటి హేరోదు రాజు ఉండి తిరుగుబాటు చేసిన వారిని ఏం చేశాడు అంటే, మరి కొండ మీద వారిని సిలువ వేసి ఆ కొండ అంతా కూడా మరి దూరం నుండి చూసే వారికి సిలువ చెట్లతో నాటబడి ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నదట. ఆలోచన చేయండి. ఇక్కడ నిరీక్షణతో మెస్సయ్య కొరకు, మరి ఆ రాకడ కొరకు బ్రతుకుతూ ఉన్నవారు, మెస్సయ్య వచ్చాడు, ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయన మరలా తిరిగి మరి పరలోకానికి వెళుతూ ఆయన ముందుగా చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను, ఆదరణకర్తను మీ దగ్గర ఉండడానికి, నిరంతరం ఉండడానికి నేను ఆయనను పంపిస్తూ ఉన్నాను, కనుక నేను వెళితే కానీ ఆయన రాడు అని చెప్పిన తరువాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మరలా తిరిగి వస్తాను, మరలా తిరిగి వచ్చి దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి, వారిని తీసుకొని వెళ్ళడానికి నేను రెండవ రాకడలో నేను వస్తాను అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూస్తే మొదటి రాకడలో ఆయన వచ్చి వెళ్ళడాన్ని ఎందుకు గమనించలేదు, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు అది గుర్తుకు రాలేదు అంటే, చూడండి, ప్రవచనాల్లో ఉన్నటువంటి మెస్సయ్య వేరు, క్రొత్త నిబంధనలో వచ్చినటువంటి మెస్సయ్య వేరుగా మనము చూస్తూ ఉన్నాము. గ్రంథాన్ని మనము చదువుతూ ఉంటే, ఇదిగో పాత నిబంధనలో ఉన్నటువంటి మెస్సయ్య ఆయన ఉన్నటువంటి రీతిని మనము గడిచినటువంటి ప్రభు పునరుద్ధాన దినమున మనము జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఎలా ఆయన వస్తాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. చూడండి ఎలా ఆయన, ఆ మెస్సయ్య ఎలా మొదటి రాకడలో ఆయన ఎలా ఉంటాడు, పాత నిబంధన ప్రవచనములలో ఎలా ఆయన ఉన్నాడు అంటే, ఎలా అనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఇది ప్రవచనాల్లో ఉన్నటువంటి మెస్సయ్య. ఇదిగో ఆయనను ఏ రీతిగా మలాకి తెలియజేస్తున్నాడు అంటే, ఇదిగో మెస్సయ్య వస్తాడు, వచ్చిన తరువాత ఏం చేస్తాడు అంటే, చూడండి ఆయన ఏం చేస్తాడు అని, అక్కడ గర్విష్ఠులందరినీ దుర్మార్గులందరినీ కాల్చివేయను, ఇదిగో ఎవనికి కూడా వేరైనను చిగురైనను లేకుండా, ఇదిగో రాబో దినములలో అందరినీ కాల్చివేయను అని ఆ మెస్సయ్య రాకడను గుర్చినటువంటి ప్రవచనము ఉన్నదండి. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు మెస్సయ్య వస్తాడు అని నిరీక్షణ వారి హృదయంలో ఎందుకు బలపడుతూ ఉన్నది అంటే, ఇదిగో వారు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని బట్టి, జీవనాన్ని బట్టి వారు ఎన్నో బాధలకును, మరి వారు గురి చేయబడినను, వేదన వచ్చినను వారి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసము ఎందుకు బలపడింది అంటే, వీటన్నిటి నుండి మమ్మల్ని కాపాడే మెస్సయ్య వస్తాడు, మాకు శత్రువులుగా ఉన్నటువంటి రాజులను ప్రజలను అందరినీ కూడా తగలబెట్టేస్తాడు, నాశనం చేస్తాడు అని ఒక ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనము. అయితే మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మెస్సయ్యను గూర్చినటువంటి మాటలను మనం చదువుదాము. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము
10వ వచనం దగ్గర నుండి 12వ వచనం వరకు మనం చదువుదాం చూడండి. వారు అమ్మా 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి 12వ వచనం వరకు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచు ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులను మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ చూడండి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మెస్సయ్యను గూర్చి యోహాను మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చదివి ఉన్నామండి. ఇవన్నీ కూడా మనము చదువుతూ ఉన్నప్పుడు మరి యూదులకు రాజ్యము వస్తుంది అని ఆశ మరి మనం చూస్తూ ఉంటే అది నిరాశగానే మిగిలిందన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకొరకు అంటే వారు ఏ మెస్సయ్య కొరకైతే వాళ్ళు ఎదురు చూశారో ఆ మెస్సయ్య రాకడ అలా లేకుండా ఆయన వచ్చినటువంటి ఆ రాకడను గూర్చి మరి యోహాను చెప్తున్నటువంటి మాట కూడా ఎలా ఉన్నది అంటే, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఆయన నరికేస్తాడు. ఎప్పుడు? ఫలించకపోతే, ఫలములు లేకపోతే ఆయన నరికివేస్తాడు. చూడండి, చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఏం చేస్తాడు అంటే, ఇదిగో ఆయన తూర్పాల పోసి గట్టి గింజలనన్నిటిని కూడా కొట్లలో వాటిని దాచి మిగిలిపోయి ఉన్నటువంటి పొట్టును అగ్ని చేత కాల్చివేస్తాడు. కనుక చూడండి, ఇక్కడ ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇదిగో మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులను మోయుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చున్నాం. దేవుని కుమారులుగా మనము చేర్చబడటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక వరం ఏంటి అంటే మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధత. ఈ మూడు మనము కలిగి ఉంటే మనము దేవునికి కుమారులము, దేవుని రాజ్యానికి మనము వారసులము. మరి ఇవి లేకుండా మనం ఏ రీతిగా మనం వారసులముగా మనలను మనము మరి ప్రకటించుకున్నా, మనలను మనము చెప్పుకున్నా, మనలను మనము మరి మాట్లాడుకున్నా, మరి మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, పరిశుద్ధత లేకుండా ఏ రీతిగా మనము దేవునికి కుమారులం అంటే మనము కుమారులము కాలేమండి. ఇక్కడ చూడండి, ఈ బాప్తిసం ఇచ్చే యోహాను మరి యేసు మీద ఆయనకున్నటువంటి ఒక గురి, ఒక నమ్మకం చూడండి. ఆయన కలిగి ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ ఏమై ఉన్నది అంటే మనం చదవాలి. ఎందుకొరకంటే లూకా రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయం 39వ వచనం దగ్గర నుండి 41వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను.
ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె అమ్మ నేను 41 దాకా చెప్పింది. 41 గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదనదై బిగ్గరగా ఇట్లా నేను చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యోహాను మరి యేసు కంటే ముందర 6 మాసముల ముందర జన్మించాడు. 6 మాసముల తరువాత యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. వీళ్ళిద్దరు కూడా వారి జన్మ కారణభూతులు. ఎందుకొరకంటే వారు ప్రత్యేకముగా మరి జన్మించిన వారు ప్రభు యొక్క కార్యములను వారు జరిగించడానికే వారు జన్మించి ఉన్నారు. అందుకే అక్కడ ఏమైంది అంటే ఒకరిని ఒకరు మరి ఎరిగి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. అందుకే యోహాను ఏమంటాడు అంటే, ఇదిగో నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పులను మోయుటకు నేను పాత్రుడను కాను. కనుక మీరేం చేయాలి? ఇదిగో నేను మారు మనసు నిమిత్తం మాత్రమే నేను బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చు మరి ఆయన మీకు ఏం చేస్తాడు అంటే, ఇదిగో పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అంటున్నాడు అక్కడ. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రవచన గ్రంథాలను నిరంతరము వారు చదువుతూ ఉన్నారు, కానీ ఆ ప్రవచన గ్రంథాలలో ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క మహిమ రాకడ అన్ని స్థలాలు మరి ఎవరికి ఆయన జన్మించేది అన్ని ప్రవచనాల్లో ఉన్నాయి, కానీ ఫలానా రోజున ఫలానా టైంన ఆయన పుడతాడు అని మాత్రం ఎక్కడ వ్రాయబడలేదండి. అలానే ప్రభు యొక్క 2వ రాకడ కూడా అలానే ఉన్నది. ఇదిగో 2వ రాకడను గురించి ఇదిగో లేఖనాలన్నీ కూడా మరి మనకు తెలియజేస్తున్నాయి, కానీ 2వ రాకడ ఎలా ఉంటుంది అంటే, ఇదిగో మనము ఊహించినటువంటి సమయంలో ఆయన మరి మధ్యాకాశములకు వచ్చున్నాం. మనము ఊహించినటువంటి సమయంలో ఆయన మరి 2వ రాకడ ఉంటుందట. చూడండి ఎలా ఉంటుంది ఆయన 2వ రాకడంటే, ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటారు. ఒకరేమో కొనిపోబడతారు, ఒకరేమో ఆ తిరగల దగ్గరే కూర్చొని ఉంటారు. ఇద్దరేమో పొలంలో పని చేయడానికి వెళ్ళారు. ఇదిగో ఒకరేమో ఇదిగో మరి ఎత్తబడి ఉన్నారు, ఒకరు విడవబడి ఉన్నారు. చూడండి, ఇద్దరు మంచం మీద పండుకొని ఉన్నారు. ఇదిగో ఒకరేమో అలానే నిద్రపోతున్నారు, మరొకరేమో ఎత్తబడ్డారు. ప్రభు రాకడ ఎలా ఉన్నది అంటే, అది మనం ఊహించుకోవడానికి వీలు కానటువంటిది అని కూడా మనం గుర్తించుకోవాలి. అయితే చూడండి, ఆ ప్రభు యొక్క మహిమ రాకడ సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అంటే, ఇదిగో నిరంతరము సిద్ధపాటు కలిగి ఉండాలి, కానీ ఏదో ఒకరోజు నేను సిద్ధపడి ఉంటాను అంటే అది కుదరదండి. అది కుదరదు. ఎందుకొరకంటే నిరంతరము ప్రభువును నమ్మినటువంటి గడియ దగ్గర నుండి మనం మరలా తిరిగి మన ఆత్మజీవి మనల్ని వెడలిపోయే కాలం వరకు మనము విశ్వాసముతో ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ రాకడ కొరకు ఎంత బలమైనటువంటి మరి నిరీక్షణ కలిగి, వారు ఎంత బలమైనటువంటి ఆత్మను కలిగి వారు ఎదురు చూశారు. అలానే మనము కూడా మనము జీవిస్తున్నటువంటి ఈ క్రైస్తవ జీవనములో మనకు కలుగుతున్నటువంటి శ్రమలను, మనకు వస్తున్నటువంటి బాధలు, మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసుకొని, ప్రభువా నీ 2వ రాకడ ఎప్పుడైతే అప్పుడు నాకు విమోచన జరుగుతుంది. కనుక అయ్యా నీ రాకడ సమయం వరకు ప్రభువా నేను సజీవుడుగా నిరంతరం నీతో కూడా ఉండాలి అని ఆశ మన హృదయములు బలపడుతూ ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు.
అయితే ఇక్కడ ఏం జరిగింది? ఒక చిన్న సంఘటన మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను మరణకాలము సమీపించింది. ఇదిగో బాప్తిస్మ యోహాను తీసుకొని వెళ్ళి ఇదిగో చెరసాల్లో పడవేశారు. చెరసాల్లో పడవేసిన తరువాత ఇదిగో శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చిన తరువాత యోహాను ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, అయ్యా మీరు ఇదిగో ఆ యోర్దాను నది దగ్గర బాప్తిసం పొందాడు చూడు, ఆయన దగ్గరకు వెళ్ళి ఇదిగో రాబోవాడవు నీవేనా లేక మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా అని శిష్యులను యేసు దగ్గరకు పంపించాడండి. అయితే యోహానుకు యేసుక్రీస్తు ప్రభువారు తెలియక, యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు తెలుసు? ఇదిగో వారిద్దరు తల్లులు గర్భము ధరించినప్పుడే, ఇద్దరు ఒక చోట కూడుకున్నప్పుడే ఇదిగో ఆ కడుపులో ఉన్నటువంటి ఆ శిశువులు ఇద్దరు కూడా గంతులు వేసి ఆనందించినట్లుగా మనం చదివాము కదా. ఇదిగో మరి యోహాను ఏ రీతిగా మరి శిష్యులు మరి యేసు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడా? కాదే. ఇది ఎందుకొరకు అలా ఆయన మాట్లాడాడు అంటే, ఇదిగో తన మరణ కాలము తనకు సమీపమై ఉన్నది గనుక నేను మరణించిన తరువాత ఇదిగో నా శిష్యులందరినీ కూడా యేసు శిష్యులుగా మార్చబడాలి అంటే దృష్టి ఏం చేస్తున్నాడు అంటే, తన మీద ఉన్నటువంటి దృష్టిని యేసుక్రీస్తు వైపునకు మళ్లించటానికి శిష్యులను మరలా తిరిగి క్రీస్తులో వారు బలపడి వారు క్రీస్తు రాజ్య వ్యాప్తి వారు జరిగించాలి అనే ఆ ఒక్క కారణాన్ని బట్టే మీరు వెళ్ళండి, వెళ్ళి ఆయనను అడగండి అయ్యా. ఆయన వస్తే ఏం జరుగుతుంది? ఏమండి, బంధించబడిన వారికి విడుదల వస్తుంది కదా, కుంటివారికి ఇదిగో నడక వస్తుంది కదా, ఇదిగో గుడ్డివారికి చూపు వస్తుంది కదా, మగవాడు మాట్లాడతాడు కదా. ఇదిగో ఇవన్నీ జరగాలి అని ఇదిగో లేఖనముల్లో ప్రవచనాల్లో చెప్పబడినటువంటి మాటలను ఇదిగో మనమందరం కూడా చదువుతూ ఉన్నాము కదా. మరి ఏంటి ఆయన? నేను బంధించబడ్డాను, విడుదల లేదే, విమోచన లేదే. చూడండి, అప్పుడు యోహాను శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆ శిష్యులను ఏ రీతిగా వారు బలపడ్డారు అంటే, ఆయన చెప్పినటువంటి మాట ఒకే మాట ఏంటి అంటే, ప్రవచనాల్లో చెప్పబడినటువంటి రీతిగా ఏం జరుగుతున్నది? కుంటివారు నడుస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, ఇదిగో గుడ్డివాడు చూస్తూ ఉన్నారు. ఇదిగో ఈ సూచక్రియలన్నిటినీ మీరు కన్నవాటిని విన్నవాటిని గూర్చి యోహానుకు తెలియజేయండి. చూడండి, శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిగా వారిని ఏ స్థితిలో శిష్యులను ఎన్నిక చేసుకున్నాడు, ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు? చూడండి, మనము చదివాము కదా, ఇదిగో పత్రిక పాఠం మనం చదివి ఉన్నాము. మరి చూడండి, యేసు ఎవరిని పిలిచాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుండి 29వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోక రీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకింపరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? శిష్యుల కంటే పామరులు, అక్షర జ్ఞానము రానటువంటి వారు, అజ్ఞానులు. ఇదిగో యేసుప్రభు వారు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే బలహీనులైన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే లోకమంతా కూడా తృణీకరించింది.
వెలివేశారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో లోకమంతా కూడా ఇదిగో నీకు ఎన్నిక లేదు అని వారిని త్రోసివేస్తే అలాంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. చూడండి, ఇక్కడ జ్ఞానులు అనబడేవారు సిగ్గుపడ్డారు, బలవంతులు అనబడేవారు సిగ్గుపడ్డారు, మేమే ఎన్నిక చేయబడిన వారమన్నవారు సిగ్గుపడ్డారు. చూడండి, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారు అంటే ఎవరైతే దీన మనస్సు కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి ఎవరైతే దేవునిని వెంబడించాలి అని కోరుకుంటారో, ఎవరైతే ఇదిగో ఆయనను వెంబడించే వారిని ఆయన ఏ రీతిగా పోల్చాడు అంటే, నన్ను వెంబడించువాడు ఎలా అమ్మా నా సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే లోకములో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి అన్నాడు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినటువంటి 12 మంది శిష్యులలో ఎవరు కూడా మరలా తిరిగి వెనక్కి వెళ్ళి ఇదిగో వారు విడిచిపెట్టిన వాటిని మరలా కావాలని కోరుకొని, అలా కోరుకున్న వారు ఇదిగో ఏమైపోయారో కూడా మనము చరిత్రలో చూడగలుగుతామండి. చూడండి, యేసును వెంబడించేవారు తనను తాను ఉపేక్షించుకొని ఇదిగో తనకున్నవన్నీ విడిచిపెట్టి యేసును వెంబడించాలని కోరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అంటే వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా చంపబడ్డారు. యేసును వెంబడించి ధనమును సంపాదించుకోవాలి, ఆస్తిని కూడగట్టుకోవాలి అని వెనక ఉన్న ఆశలను తన ముందర ఉంచుకొని యేసును వెంబడించినటువంటి యూదా ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు అంటే జ్ఞానులైన వారిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు అని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక్క మాట మనం చదువుదాము. చూడండి, అదే కొరింథీయులకు రాసినటువంటి మరి మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాము. చూడండి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమనాయనో. చూడండి, ప్రభు ఏమయ్యాడు మనకు? మనము నమ్మినటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ ప్రభు ఏమై ఉన్నాడు అంటే మనకు విమోచకుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు. చూడండి, దేవునిని వెంబడిస్తే ఎన్ని ప్రయోజనాలు ఇక్కడ మనము వాటిని గురించి ఆలోచన చేయలేకపోతున్నాము. ఈ భూలోకములో మనము జీవిస్తున్నటువంటి జీవనములో మనలో ఉన్నటువంటి అహం మనము వదులుకోలేకపోతున్నాము. మనకున్నటువంటి అజ్ఞానాన్ని మనము వదులుకోలేకపోతున్నాము. మనకున్నటువంటి బలహీనతలను మనము విడిచిపెట్టలేకపోతున్నాము. ఇదిగో మనలో ఉన్నటువంటి అవివేకాన్ని మనము వదులుకోలేక నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనుకుంటున్నాము. కానీ ఆ ప్రభువు మనకు ఉంటే, ఆ ప్రభువుతో కలిసి మనము జీవిస్తూ ఉంటే, ఆ ప్రభువు మనకే జ్ఞానమై ఉన్న దేవుడు, నీతి అయి ఉన్న దేవుడు, పరిశుద్ధతనిచ్చే దేవుడు, విమోచన అనుగ్రహించే దేవుడు. కనుకనే చూడండి, ఆ దేవుని యొక్క పరమ కృప ఏమైంది అంటే, ఆ దేవుని యొక్క పరమ కృప వర్షము వలె ఏం చేస్తున్నది అంటే ఇదిగో హృదయాలను తడుపుతూ ఉన్నది. చూడండి, ఎక్కడ మనం చదువుకున్నాము? చూడండి, ఎక్కడ చదువుకున్నాము? యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలను చదువుదాము. చూడండి, అరణ్యములో ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పుయ్యును. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును,
కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును అని యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క పరమ కృప అది మహిమ వర్షము వలె మనల్ని తడిపినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అంటే, చూడండి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇదిగో మన భౌతికమైనటువంటి జీవితము ఎందుకు పనికిరానిదిగా ఉన్నను, ఇదిగో మన భౌతికమైనటువంటి జీవితము మరి ఎందుకు కొరకరాని మరి కొయ్యగా మిగిలినను కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూడండి ఏ రీతిగా మన ఆత్మకు కావలసినటువంటి మరి కృపా వర్షాన్ని కురిపించి మన ఆత్మ జీవనాన్ని ఏ రీతిగా వృద్ధి చేస్తూ ఉన్నాడు అంటే, అరణ్యము ఎండిన భూమి సంతోషించును. ఆయన సంతోషింపజేసే దేవుడు, ఆయన మనలను సంతోషింపజేసే దేవుడు. ఎప్పుడు అంటే మనలో ఉన్నటువంటి పాపములను విడిచిపెట్టి మనము మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షణ పొందితే మనము దేవుని కుమారులమవుతాము, దేవుని రాజ్యానికి మనము వారసులము. మనకి ఏ రాజు కావాలి? ఏమండి, మన ఆత్మను బ్రతికించే రాజు కావాలా, లేకపోతే మన శరీరాన్ని మరి పోషించి మన యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని బ్రతికించే రాజు కావాలా? ఏ రాజు కావాలి? చూడండి, ఈ మధ్యాహ్న కాలం ముందు మనం ప్రశ్న వేసుకోవాలండి. ఈ భౌతికమైనటువంటి రాజులు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వారు కాలగర్భములో కలిసిపోయారు. వారు కలిగి ఉన్నటువంటి ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయి. కానీ ఒకే ఒక రాజు, ఆయన మెస్సయ్యగా ఈ భూలోకానికి వచ్చాడు. లోకములో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఆయన మరి ఆయనలో ఉన్నటువంటి జీవానికి ఇదిగో మరి ఆత్మకు కలిగి ఉన్నటువంటి మహిమకు అక్కడ ఆయన ఏం చేశాడు అంటే, సమృద్ధి కలిగినటువంటి జీవాన్ని నేను కలిగి ఉన్నాను, ఆ జీవానికి మిమ్మల్ని నేను వారసులుగా చేస్తాను. ఇదిగో నా మాటలు వినండి, నా అందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, అప్పుడు మీరు కుమారులుగా ఉంటారు, అప్పుడు మీరు దేవునికి రాజ్యానికి వారసులుగా ఉంటారు. కనుక నన్ను నమ్మండి అని చెప్పి దేవుడిచ్చిన సత్యవాక్యాన్ని మనం మర్చిపోకూడదండి. ఆ సత్యవాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదండి. భౌతికమైనటువంటి మరి రాజులు ఏం చేస్తున్నారు అంటే, ఇదిగో మనకు ఒక చేత్తో ఇస్తున్నారు, మరొక చేత్తో దాన్ని మరలా వారు గుంజుకుంటున్నారు. రాజులు అనబడేవారు ఏం చేస్తున్నారు అంటే, ఇదిగో మనుషులను బానిసలుగా చేస్తున్నారు, మనుషులను ఇంకా ఇంకా పేదరికంలోనికి తీసుకొని వెళ్తున్నారు. ఇంకా వారి ఆత్మ జీవనం ఇంకా ఉండగానే వారు మధ్యలో చనిపోయేటట్లుగా వారిని తగలబెడుతూ ఉన్నారు, ఊసకోత కోస్తున్నారు, మరణానికి అప్పగిస్తున్నారు. కానీ చూడండి, మన దేవుడు, మన రాజు ఏం చేశాడు అంటే, ఆయనను మరణానికి అప్పగించుకున్నాడు. మనకు జీవాన్ని ఇచ్చినటువంటి రాజు మన మదిని ఏలుబడి చేస్తున్నాడు. అందుకే ఈ మధ్యాహ్న కాలమందు ఎవరు మనకు రాజు, ఏ రాజు మనము కావాలని మనము కోరుకుందాము అంటే, మన ఆత్మ జీవితాన్ని వెలిగించి నిత్య జీవాన్నిచ్చే రాజు ఆయనే. త్వరగా రానయ్యినటువంటి మహిమ రాజు ఆయనే. మరి ప్రభువులకు ప్రభువు అని మనము చెప్పుకుంటున్నాము. ఆ మహిమ కలిగినటువంటి రాజు త్వరగా రానయ్యున్నాడు. ఏ రీతిగా మనం సిద్ధపడుతూ ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అలా ఆలోచన చేసుకోవడానికి దేవుడు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం కలిగి ఉన్న నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి మన ఆత్మకు ప్రశ్న వేసుకొని ముందు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండును కాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును కాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము
కలుగజేయుము. అంతరంగములోనో స్థిరమైన మనసును తనము